హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఓలా స్కూటర్స్ అయితే ఫైనల్గా డెలివరీ అయితే స్టార్ట్ చేసింది. డిసెంబర్ 15 నుంచి అయితే మనకి డెలివరీస్ అయితే చాలా సిటీస్లో అయితే చేశారు. మనకి విశాఖపట్నంలో కూడా చాలా డెలివరీస్ అయితే అయ్యాయి. మనకు ఒక అవకాశం అయితే దొరికింది. ఓలా S1 Pro ఒక స్కూటర్ యొక్క ఇనిషియల్ రివ్యూ, అదేవిధంగా దాని బిల్డ్ క్వాలిటీ అయితే చెక్ చేయడానికి మనకు ఒక అవకాశం అయితే జరిగింది. అందుకే ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో మనం కంప్లీట్గా మనకి దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా దాని లుక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అయితే డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఉన్న డ్రాబ్యాక్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. అదేవిధంగా మనకి ఓలా S1 Proలో మనకి ఫీచర్స్ ఏంటేంటి ఉన్నాయని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నాకైతే టెస్ట్ రైడ్ చేయడానికి అయితే నాకైతే అవకాశం దొరకలేదు ఫ్రెండ్స్. అందుకే నేనైతే టెస్ట్ రైడ్ చేయట్లేదు. బట్ నాకు అవకాశం దొరికితే కనుక కంపల్సరీ నేనైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేసి ఇంకొక వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కంపల్సరీగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. నాకు కొంచెం మోటివేట్ అయ్యి ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి అయితే ఉపయోగిస్తాను. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోని మనం వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఓలా S1 Proలో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెనకాల పినియన్ కూర్చోవడానికి ఫుట్ రెస్ట్ అయితే ఈ విధంగా లోపలికి ఉండేటట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. డిజైన్ అయితే బాగుంది. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ వీల్స్కి మనకి ఏంటంటే సస్పెన్షన్ అనేది సింగిల్ సైడ్ ఇస్తారు, అది కూడా లెఫ్ట్ సైడ్ ఇస్తారు. అదేవిధంగా డిస్క్ బ్రేక్స్తో వస్తాయి. మనకి ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక సైడ్ స్టాండ్ కూడా లోపలికి వెళ్ళేటట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. అది ఫైబర్తో తయారు చేశారు ఆ స్టాండ్ కూడా. అండ్ ఇది ఇంకో ఫుట్ రెస్ట్ వచ్చేసరికి. అండ్ బ్యాక్ సైడ్ రియర్ వీల్ సైడ్ చూసుకుంటే కనుక సస్పెన్షన్ వచ్చేసరికి మనకి హారిజాంటల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మనకి జనరల్గా అయితే వెర్టికల్ సస్పెన్షన్ చూస్తే ఇక్కడ చూసుకుంటే కనుక హారిజాంటల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఛార్జింగ్ కోసం అయితే ఈ విధంగా మనకి కవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా లాక్ అయితే చేసేయాలి. బట్ దీనికైతే లాక్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇవ్వలేదు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి 7-inch డిస్ప్లే, అదేవిధంగా అన్నీ మనకి బటన్ ఆపరేటెడ్ ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ మనకి అన్నీ కూడా బటన్స్ అయితే ఉన్నాయి. నాకు అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు. బటన్స్ అయితే కొంచెం చీప్ ప్లాస్టిక్లా అనిపించింది. మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఏంటంటే పవర్ బటన్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది ఈ విధంగా. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకైతే ఇలా అయితే కనబడుతుంది. మనకి పార్కింగ్ మోడ్లో ఉన్నట్టు చూపిస్తుంది. అదేవిధంగా సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది. అదేవిధంగా ట్రంక్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవాలి. అది ట్రంక్ సింబల్. అదేవిధంగా మనకి రేంజ్, అదేవిధంగా టైం, ఎంత దూరం ట్రావెల్ చేసామని చెప్పి రైట్ సైడ్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మ్యూజిక్ ప్లే అండ్ పాజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మ్యూజిక్ వాల్యూమ్ కంట్రోల్ వచ్చేసరికి మనం బటన్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే పెరుగుతుంది, అదేవిధంగా మైనస్ బటన్ క్లిక్ చేస్తే తగ్గుతుంది. అది మనకి రైట్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. అండ్ లెఫ్ట్ సైడ్ ప్యానల్కి వస్తే కనుక మనకి ఫస్ట్ స్విచ్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి హై బీమ్, లో బీమ్, హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ కోసం మనకైతే ఒక స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది, ఆన్ అండ్ ఆఫ్ కోసం. అండ్ పక్కన ఇంకో స్విచ్ అయితే ఉండేది ఆర్ అండి, రివర్స్ మోడ్లో మనకి డ్రైవ్ చేసుకోవడానికి ఆర్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ కోసం మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి బాటంలో అయితే కనుక హార్న్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డాష్బోర్డ్లో మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే కనుక మనకి మొత్తం లోపల ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అండ్ ఇందులో చూసుకుంటే కనుక మనకి SOC చూపిస్తుంది, బ్యాటరీ స్టేటస్ ఎలా ఉంది చూపిస్తుంది. 59% ఛార్జ్ అయితే ఉంది. అండ్ నార్మల్ మోడ్లో ఎంత స్పీడ్, ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది, స్పోర్ట్స్ మోడ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, అదే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది. అదేవిధంగా డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్తే కనుక మనకి లైట్ అండ్ డార్క్ మోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ అదేవిధంగా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇందులో చూసుకుంటే కనుక మనకి బ్రైట్నెస్ అనేది ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏంటంటే కనుక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవడానికి, అదేవిధంగా అబౌట్లోకి వెళ్తే మనకి ఓలా స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్తుంది. అండ్ సౌండ్స్, మీడియా వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఇక్కడ కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది. డైరెక్ట్గా బటన్స్ ద్వారానే కంట్రోల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు తీసుకోవడానికి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది. అది ఇంకా అప్డేట్ అయితే రాలేదు, ఇంకా అప్డేట్ అయితే చేయాలి. అండ్ సిస్టమ్ కూడా మనకి చాలా అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా అప్గ్రేడ్స్ అయితే మనకి ఇంకా రాలేదు కంప్లీట్గా. ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఈ సెట్టింగ్స్లో అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది. మనకి హోమ్ స్క్రీన్కి వస్తే కనుక మళ్ళీ నార్మల్గా ఓపెన్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇది పార్కింగ్ మోడ్లో ఉంది కదా, ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు సైడ్ స్టాండ్ తీసేస్తే కనుక వెంటనే ఆ ఇండికేషన్ అయితే పోతుంది అనమాట. ఈ విధంగా మనకి చూసారుగా పోయింది.
సో మీరు రివర్స్ మోడ్ యూస్ చేయాలంటే చిన్న టెక్నిక్ అయితే యూస్ చేయాలి. ఆర్ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత రివర్స్ మోడ్కి అయితే వస్తుంది. రివర్స్ మోడ్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రేక్ లివర్ని అయితే పట్టుకుని హోల్డ్లో ఉంచాలి. అదేవిధంగా మీకు రైట్ సైడ్ ఉన్న యాక్సిలరేటర్ మీరు జనరల్గా మనం బ్యాక్ తిప్పుతూ ఉంటాం, అలా కాకుండా మీరు ఫ్రంట్కి తిప్పాలి. అప్పుడే మీకు వెహికల్ అనేది బ్యాక్ అయితే కదులుతుంది ఈ విధంగా. సో మీ రైడింగ్ మోడ్స్ చేంజ్ చేయాలంటే మీకు పవర్ బటన్ పక్కన మీకు డాష్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీదకి ఒకసారి ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ నార్మల్ మోడ్ నుంచి స్పోర్ట్స్ మోడ్ నుంచి నార్మల్ మోడ్, హైపర్ మోడ్కి అయితే మీరైతే షిఫ్ట్ అవ్వచ్చు. ఈ విధంగా మీరు క్లిక్ చేసిన ప్రతిసారి మోడ్ అయితే చేంజ్ అవుతుంది. ఇదైతే S1 అనుకుంటా, అందుకే మీకు నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్ మాత్రమే మీకు వస్తుంది ఇందులో. సో ఈ స్కూటర్ యొక్క ట్రంక్ ఓపెన్ చేయాలంటే మనకి టచ్ ప్యాడ్లో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ బటన్ అయితే మీకు ట్యాప్ చేయాల్సి వస్తుంది. ట్యాప్ చేస్తే మీకు అయితే ఓపెన్ అవుతుంది, రేర్ ట్రంక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఛార్జర్ చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బరువుగా ఉంది, అదేవిధంగా పెద్దగా ఉంది అనిపించింది. అండ్ మనకి ఇది 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తుంది. అండ్ ఇది ఛార్జర్ పిన్. సో ఈ ఛార్జర్ పిన్ వచ్చేసరికి మనకి రేర్ సైడ్ దీనిలో అయితే మనం పెట్టుకోవాలి. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి 3 to 4 అవర్స్ టైం అయితే పడుతుంది. ఈ విధంగా అయితే మనకి ఛార్జర్ అయితే ఉంటుంది. అండ్ చూసుకుంటే కనుక కంప్లీట్‌గా మన బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అడ్డంగా అయితే ఉంది కానీ డెప్త్ అయితే ఎక్కువ లేదు. మనకి పు అడ్డంగా అయితే ఉంది. 2 హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే సరిపోతాయి కానీ ఫుల్ ఫేస్ హెల్మెట్స్ అయితే ఖచ్చితంగా సరిపోవనమాట. అండ్ ఇంకా చూసుకుంటే సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి చిన్న పాకెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం మొబైల్ ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు. నా సైజ్ మొబైల్ ఫోన్ 6.7 ఇంచ్ మొబైల్ ఫోన్ అయితే సరిపోవట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు మనకి ఫోన్స్ ఛార్జ్ పెట్టుకోవడానికి. అదేవిధంగా పాకెట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైనా సామాన్లు తగిలించుకోవడానికి ఇక్కడ చిన్న హుక్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక కొంచెం ఎత్తుగా అయితే ఫ్రంట్ సైడ్ ఫ్లాట్‌గా అయితే ఉండదు. కొంచెం ఎత్తుగా అయితే వస్తుంది. ఏదైనా వస్తువులు పట్టుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి మోటార్ అయితే ఉంది అక్కడ. మనకు అన్లాక్ చేసినప్పుడు ఈ విధంగా అయితే సౌండ్ అయితే వస్తుంది స్కూటర్ స్టార్ట్ చేసే ముందు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫీమేల్స్ కోసం పట్టుకోవడానికి వెనకాల ఎవరైనా కూర్చుంటే పట్టుకోవడానికి గ్రాబ్ రైల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇందులో వచ్చి చిన్న డ్రాబ్యాక్ వచ్చేసరికి ఎవరైతే ఫ్యామిలీ ఫీమేల్స్ ఉంటారో వాళ్ళకి సైడ్ మనకి ఏంటంటే ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. సైడ్ కూర్చునే వాళ్ళకి ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు. ఇది ఒక డ్రాబ్యాక్లా నాకైతే అనిపించింది. అండ్ గ్రాబ్ రైల్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండు అనిపించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓలా S1 Pro గురించి మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే కవర్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేశాను. సో మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.